హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది డే వ్లాగ్తో పాటు ఈవినింగ్ అయితే ఇక్కడ మా దగ్గర ఉండే మినీ మేడారంకి అయితే వెళ్ళాము. సమ్మక్క సారక్క చిన్న జాతర అవుతుందని మాకు తెలిస్తే మేము కూడా వెళ్ళామన్నమాట. మేము ఉండే దగ్గరలోని అక్కడ అసలైన దగ్గర పెద్ద జాతర అవుతుంది, ఇక్కడ చిన్న జాతర అయితే అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా అయ్యిందనమాట, అప్పుడు కూడా వెళ్ళామన్నమాట. అది కూడా వీడియో అంతా ఉంటుంది. లాస్ట్లో అయితే మాత్రంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా మార్నింగ్ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను కదా, ఇది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే మాత్రంగా శుక్రవారం కదా, గజలక్ష్మి దీపం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా టైం వచ్చి 10 అవుతుంది. ఈరోజు నెమ్మదిగా పనులు అయితే చేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఇంకా మసాలా దోశ అయితే మాత్రంగా వేస్తున్నాను. నిన్న నైట్ దోశల్లో కనేసి కర్రీ చేశాను అనమాట, ఇంకా కొద్దిగా ఉందనమాట. ఇంకా నేనైతే దోశలో పెట్టుకొని అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చిద్దామనేసి. ఇదే దోశ మనం బయటని కొన్నామనుకోండి 40, 50, 60 అలా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎక్కువ కర్రీ పెట్టేసి ఇస్తారు, దానికి తగ్గట్టు చట్నీలు ఇస్తారు, కాదనట్లేదు. మన ఇంట్లో అయితే ఒకే చట్నీ వేసుకొని లిమిట్ మీద నచ్చినంత వేసుకుంటాం అనమాట. ఇక్కడైతే నేనైతే దోశ అయితే మాత్రంగా వేస్తున్నాను అనమాట. నిన్న డీప్ ఫ్రై చేశాను ఆయిల్, అదే ఆయిల్ ఉంటే ఇంకా కళాయితోనైతే వేసేస్తున్నాను అనమాట. ఇంకా కూర అయితే కొద్దిగా వేడి చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. కొద్దిగా ఎండాకాలం వచ్చింది కదా, పాడైపోద్ది అనేసి. ఇంకా వేడి చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే దోశలు అయితే మాత్రంగా దోరగా ఒకే ఒక దోశ వేసుకున్నాను అనమాట. ఇది కూడా కొద్దిగా అప్పుడు మా అక్కడ ఉండే దోశ పెనం కంటే కొద్దిగా పెద్ద దోశ పెనం అనమాట. ఒక్క దోశ తింటే మసాలా దోశ సరిపోద్ది అనమాట, కడుపు నిండుగా ఉంటుంది అనమాట. అందుకని ఒకే ఒక దోశ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దోశ అయితే దోరగా వేగింది. ఇప్పుడు కర్రీ అయితే పెట్టుకుందాము. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే మాత్రంగా ఇలా పిల్లలకైతే ప్లెయిన్ దోశ వేశాను, వాళ్ళైతే తినరు. అందుకనేసి ఇంకా చెప్పాలంటే ఈ మసాలా దోశ ప్రిపరేషన్ మా హస్బెండ్ గురించి చేశాను. కాకపోతే ఈరోజు డ్యూటీ ఎక్కడో అక్కడ టిఫిన్ దొరుకుతుంది అన్నారు. అందుకని ఇంకా అతనికి వేయడం మానేసి నేనే వేసుకుంటున్నాను. ఎక్కడైతే మాత్రం కన్నా అతనికి టేస్ట్ చూపించాలనుకుని అతనికి చూపించుకుంటే నేనే ఇక్కడ దోశ అయితే వేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేస్తున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ అయితే చేశాను. మా ఇంట్లో ఎక్కువగా పల్లీ చట్నీయే చేస్తాము. పిల్లలు ఆ చట్నీ అయితేనే ఇంట్రెస్ట్గా తింటారు, వాళ్ళు ఏది తింటే అదే పెడితే కదా మంచిది అనేసి ఇంకా రకరకాల చట్నీ చేసినా అంత ఇష్టంగా తినరు. అందుకనేసి ఎక్కువగా పల్లీ చట్నీయే చేస్తాను. నాకు కూడా వంటగదిలో సింపుల్గా పని అయిపోద్ది. ఎండాకాలం కదా, మాకు సింగరేణి దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా వేడిగా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికల్లా మధ్యాహ్నం వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పచ్చి బఠానీ వంకాయ టమాటీ కర్రీ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను అనమాట. అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా అన్ని కూరగాయలు ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిన్న అయితే చేశానమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలా చేస్తాను అనేది షార్ట్ వీడియోలో ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా 1/4 కేజీ అల్లం, 1/4 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసుకొని ఇక్కడైతే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయకి అయితే పొట్టు తీయను, ఓన్లీ అల్లంకే పొట్టు తీస్తాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా హస్బెండ్ ఏ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. 12 గంటలకు స్టార్ట్ చేశానండి. 1 గంట అయ్యేసరికల్లా వంట అయితే అయిపోద్ది అనమాట. అందుకే వేగంగా చేయట్లేదు, లేట్గా వంట అయితే చేస్తున్నాను. కొద్దిగా ఎడిటింగ్ పనులు ఉంటే అవి వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత వంట పని అనమాట. ఇంకా బట్టలు అయితే బోల్డ్ ఉన్నాయి మడతేయడానికి. ఇంకా దాంతోపాటు పువ్వులు కూడా తెచ్చారు. ఆ పువ్వులు అయితే రేపు వెంకన్న స్వామి పూజ అయితే చేద్దామనేసి ఇంకా ఆ పువ్వులు కూడా కట్టాలన్నమాట. 2 సార్లు తెచ్చారు. ఫస్ట్ తెచ్చినవి కొద్దిగా ఓడిపోయి ఉన్నాయి, అవి కట్టేసి మేము పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రెష్గా ఉన్నవి దేవుడికి అయితే వేయచ్చు అనేసి ఇంకా చేతిమాల కుడదామని ఫస్ట్ అయితే వేరంగా వంట అయితే చేస్తున్నాను. ఇంకా వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి, బాగానే ఉంది కర్రీ కూడాను. సింపుల్గా నేనైతే మాత్రంగా వంకాయ బఠానీ కర్రీ ఎలా చేస్తానో మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను, మీరు కూడా ఒకసారి వినేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత
టమాటీలు కూడా యాడ్ చేస్తాను. టమాటీలు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వంకాయలు కూడా యాడ్ చేసేస్తాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కూరలో వేసినా మంచిగా ఫ్రై అవ్వాలి, అలా అయితేనే కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ వంకాయలు వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాను. ఈ కర్రీ అంటే మా ఇంట్లో పిల్లలు తినడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు, అందుకనేసి ఇక్కడైతే మాత్రంగా బఠానీలు అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చి బఠానీ ఇప్పుడైతే సీజన్ కదా, అందుకనే కొద్దిగా ఒక 1/2 కిలో పచ్చి బఠానీ తెచ్చాము. ఇంకా ఫ్రిడ్జ్లో ఒలిసేసి ఫ్రిడ్జ్లో పెడితే 1-2 నెలల వరకు ఏమీ కావు, బాగానే ఉంటాయి అన్నమాట. ఇవి ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా కూర మొత్తం వంకాయలు వేసిన తర్వాత ఇందులోని పసుపు ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనిచ్చామనుకోండి, వంకాయ అనేది బాగా మగ్గుతుంది అనమాట. ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసి మొత్తం కలుపుకొని పచ్చి బఠానీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి బఠానీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి కారము ధనియాల పొడి ఇంకేమీ మసాలా వేయకుండా మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకుని దగ్గరికి అవ్వనివ్వడమని. కూర అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఫ్రై చేసినా పర్లేదు, కొద్దిగా ఎండాకాలం వచ్చింది కదా, ఇప్పటికే ఫ్రై ఈ మధ్యన అంతా మసాలా ఫుడ్ అవుతుంది, అందుకని ఫ్రై ఏమీ చేయలేదు, ఇగురు కర్రీయే చేశాను అనమాట. ఒకసారి మీరు కూడా ఈ విధంగా కర్రీ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సింపుల్ వే, డైలీ ఇంట్లో రొటీన్గా ఎలా చేసుకుంటామో అలాగే చేశానమాట. నేను కూడా ఎక్కువ హడావిడితో ఏమి మసాలాలు ఏమీ వేయకుండా సింపుల్గా కర్రీ అయితే చేశానమాట. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత రాగానే ఒక విషయం చెప్పారు. ఈవినింగ్ అయితే ఇక్కడ మినీ మేడారం జరుగుతుంది, అక్కడికైతే వెళ్దాము, సమ్మక్క సారక్క టెంపుల్ ఉంది కదా, అక్కడైతే మాత్రం జాతర జరుగుతుంది అంటే, అవునా నీకు ఇప్పుడు తెలుసు అని నేను అడిగితే నాకు మార్నింగ్ తెలిసింది అని అన్నారు. అయితే సరే వెళ్దాంలే పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ వంటంతా అయిపోయిన తర్వాత సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను అనుకోండి, ఈవినింగ్కి కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు. ఇక్కడైతే మాత్రం పువ్వులు చెప్పాను కదా, పువ్వులు అయితే తెచ్చారనేసి ఇంకా ఫస్ట్ అయితే దేవుడికి అయితే దండ కుట్టేసి సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. మధ్యలో సగం దారం వదిలేసి ఉన్ని పువ్వులు అయితే మేమైతే కుట్టుకుంటున్నమాట. అక్కడ ఫోన్ మాట్లాడుతూ పువ్వులు అయితే కుడుతున్నాను అనమాట. ఒక ఫోన్తో మాట్లాడుతున్నాను, ఒక ఫోన్తో వీడియో తీసుకొని మాట్లాడుతున్నాను. ఇంకోండి దేవుడికి అయితే మాత్రంగా ఈ దండ అయితే కుట్టేశాను. చేతుమల్లి కదా, మనం మూర కుట్టామనుకోండి 2 మూరలైనా చెయ్యొచ్చు అనమాట. ఇంకా ఇలా అయితే పువ్వులు అయితే మాత్రంగా కుట్టుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికల్లా జాతరకైతే వెళ్ళాము. మళ్ళీ అక్కడే వీడియో స్టార్ట్ చేశాను. ఇంట్లో వేరంగా ఇల్లు తుడుచుకొని గిన్నెలు తోముకొని పని అంతా చేసుకొని ఇంకా జాతరకైతే వెళ్ళాము. వెళ్ళగానే అనుకున్నాము చాలా బాగుంది, అప్పుడు ఇంకా జనం ఉన్నారు, ఇప్పుడు ఇంకా కొద్దిగా తగ్గారనమాట. అప్పుడు మొక్కేదని ఉంటే ఇప్పుడు తీర్చుకుంటారంట. ఇక్కడైతే మాత్రంగా పానీపూరి రాగానే మా పిల్లలు అయితే పానీపూరి కావాలన్నారు. మేము ఉండే స్టార్ట్ అయిన కాడే అడిగారు, కానీ అక్కడ ఇప్పిస్తాంలే అన్నాము. ముందు వాళ్ళకి ఇప్పించేసాం అనుకోండి, ప్రశాంతంగా దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇస్తారనేసి ముందైతే వాళ్ళకి ఇప్పించేసాము. ఇంకా ఇక్కడైతే పిల్లలైతే అగరబత్తులు అయితే వెలిగిస్తున్నారు. మా పక్కనే ఉండి కోడి మొక్కుతున్నారు కదా, ఆ కోడికైతే కొద్దిగా డ్రాప్ మందు పట్టారనమాట. ఎందుకంటే అలా పడతారంట. నేను కూడా ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యాను. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ముందు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ తిరిగిన తర్వాత టెంపుల్ లోపలికి అయితే వెళ్తారనమాట. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లోపలికి అయితే టెంపుల్లోకి వెళ్తారు. ఇంతకుముందు వెళ్ళాం కానీ మేము లోపలికి వెళ్ళదు, టెంపుల్ లోపలికి వెళ్ళదు, ఇలా బయట నుంచో మొక్కుకొని వచ్చేసామన్నమాట. ఈసారి అయితే లోపలికి వెళ్ళాము. అప్పుడు పెద్ద సమ్మక్క సారక్క జాతర జరిగింది. ఇప్పుడు మినీ మేడారంలోనే అయితే మాత్రం ఈ విధంగా జరుగుతుంది. మరి అక్కడ జరుగుతుందో లేదో మాకైతే తెలియదు అనమాట. మా ఇంటికాడ నుంచి ఒక 12 కిలోమీటర్లు అనమాట. అక్కడికైతే వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. పిల్లలకు కూడా ఈవినింగే కదా, స్కూల్ కూడా లేదు కదా అనేసి ఇంకా నలుగురం కలిసి అయితే వెళ్ళాము. ఇంకా మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ అయిపోయింది కదా, అందుకనేసి అందరం కలిసి వెళ్ళాము. మేమే వెళ్ళాము అనుకుంటే చాలామంది వచ్చారనమాట, అంటే మా తరపు వాళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టిక్తో వీడియో తీస్తుంటే వింతగా చూస్తున్న జనాలు చాలామంది ఉన్నారు. అప్పుడు అనుకున్నాను స్టిక్తో వీడియో తీస్తే ఎంతమంది ఇలా చూస్తారా అనేసి. ఈ మధ్యన నాకు కొద్దిగా వీడియో తీసినప్పుడు సిగ్గు అనేది పోతుంది. ఫస్ట్లో అయితే ఎంత ధైర్యంగా తీసేదాన్ని కాదనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఈ విధంగా అయితే మాత్రంగా చూడటము. ఇన్నిసార్లు వెళ్ళి రోడ్డుపై నుంచి వెళ్ళిపోయాను తప్ప ఇదే ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి ఇంత బాగా దర్శనం చేసుకున్నాము. ఇంకా ఈ వీడియో తీసినప్పుడు కూడా వాళ్ళు సైడ్కి వెళ్ళండి అంటే వాళ్ళు కూడా సైడ్కి వెళ్ళి వీడియో తీసుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారనమాట.
మీరు కూడా ఒకసారి సమ్మక్క సారక్కనైతే మీరు కూడా చూసేయండి. మధ్యలో ఉన్న అతను ఎవరు అనేది నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కూర్చొని బెల్లం అయితే ఉట్టుకెళ్ళాం కదా, ప్రసాదంగా చిన్న చిన్న ముక్కలు ఇచ్చారు, అదైతే తింటున్నాము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము. ఒక 4-5 ఫోటోలు దిగేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. పిల్లలు బొమ్మలు గిమ్మలని ఏమీ ఈసారి అయితే అడగలేదు, సైలెంట్గా వచ్చేసారు. ఎందుకు వచ్చారో మరి మాకు కూడా తెలియదు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికల్లా 8:30 అయ్యిందనమాట. ఇంకా 8:30 అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అన్నం ఏమి వండుతామంటే ఆల్రెడీ రుబ్బులు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అందుకనే సింపుల్గా అయితే మాత్రంగా ఇడ్లీ పెట్టేసి అలాగే మార్నింగ్కి ఇప్పటికి కలిపి పలుకులు అయితే వేపుతున్నాను. అన్నిసార్లు వేపే బదులు ఒక్కసారి వేపితే అయిపోద్ది అనేసి ఇంకా పలుకులు అయితే వేపుతున్నాను. కుక్కర్లో అయితే కుడుము అయితే పెట్టాను అనమాట. విజల్ తీసేసి ఈ విధంగా కుడుము పెట్టారనుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒకసారి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా కుడుము పెట్టి చూడండి. తీయడం తీస్తాను కానీ ఎడం చేత్తో మూత పెట్టడానికి మాత్రం చాలా ఇబ్బంది అయితే పడ్డాను అనమాట. మొత్తానికి కుడుము అయితే కుక్ అయిపోయింది, ఈ విధంగా అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది, టేస్ట్ అయితే మాత్రంగా కరకరలాడుతూ. ఈ రోజుటి వీడియో ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.